హెల్తీగా గోధుమ పిండితో గవ్వలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు గోధుమ నూక, అలాగే 1 స్పూన్ నెయ్యి, రుచికి తగినట్టు ఉప్పు వేసి చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి. నా దగ్గర గవ్వల పిట్ట లేదు కాబట్టి నేను ఫోర్క్ అయితే యూస్ చేస్తున్నాను. ఫోర్క్ కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ గవ్వలన్నీ చుట్టుకున్నాను. మీ దగ్గర కూడా గవ్వల పిట్ట లేకపోతే అయితే ఫోర్క్ అయినా యూస్ చేయండి, లేదంటే వాడని దువ్వులు ఏమైనా ఉంటాయి కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా గవ్వలన్నీ చేసి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గవ్వలన్నీ అయితే నేను ఫ్రై చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే బయటంతా రంగు మారిపోయి లోపల ఉడకకుండా ఉండిపోతుంది మెత్తగా. సో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలన్నీ వేపుకున్నాను. ఇప్పుడు బెల్లం సిరప్ కోసం 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ వేసి తీగ పాకం వచ్చిన దాకా పాకాన్ని అయితే పట్టించి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలను అందులో వేసేసి మరుసటి రోజు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోని పెట్టుకుంటే గవ్వలు టేస్టీగా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.